దివంగత గాన కోకిల ఎస్ జానకి జ్ఞాపకార్థం కళాభిమాని జి వసంత్ కుమార్ ఆధ్వర్యంలో పాల్వంచ దమ్మపేట సెంటర్లోని ఓ ఫంక్షన్ హాల్లో సంగీత విభావరిని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, కళాకారులు ఎస్ జానకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు, కళాకారులు ఎస్ జానకి ఆలపించిన ఎన్నో మధుర గీతాలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్ జానకి సినీ సంగీత రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తన మధుర గాత్రంతో లక్షలాది మంది హృదయాల్లో ఎస్ జానకి చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆమె పాడిన పాటలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కళా పరిషత్ అధ్యక్షుడు మంతంపూరి రాజుగౌడ్, పాల్వంచ కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు, నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్జేకే అహ్మద్, న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ కాసిం, పాకాలపాటి కళాపీఠం అధ్యక్షుడు రోషయ్య చౌదరి, జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు గద్దర్ బాషా, సీనియర్ కళాకారులు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరూ గౌరవంగా జానకమ్మని పిలుచుకునే మన గాయని జానకమ్మ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి వారి స్మృతిగా ఇవాళ 9వ రోజు వసంత్ లీడ్ తీసుకొని ఈ కార్యక్రమం చేయాలని కొండలతో మాట్లాడడం, ఒక గంటలనే మనందరూ పిలిచి మనం కూడా మనందరికీ ఇంత గౌరవంగా వారికి నివాళులర్పించే అవకాశం కలిగించిన వసంతకు నిజంగా ఇట్లాగే వసంత్ ముందుండి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం చేయాలా. మరి కార్యక్రమానికి అహ్మద్ భాయ్, రోషయ్య గారు, కొండలన్న, రామారావు గారు, కాసిం, లింగమూర్తి గారు, జూనియర్ గద్దర్ గారు, మిగతా గాయక మండలి అక్కలు చెల్లెలందరూ రావడం, మరి ఈ కార్యక్రమాన్ని 1 అవర్లో అనుకున్న క్షణంలోనే మరి విజయంతం చేయాలని చెప్పేసి ఇప్పుడే మనం గంట క్రితం నుంచి మనం పాటలు వింటున్నాం. వారిని స్మృతి చేసుకుంటూ, వారిని గుర్తు చేసుకుంటూ, వారిని చాలా చాలా చిన్నపిల్లల నుంచి ఈ రోజు వరకు పెద్దల వరకు కూడా, అంటే ఆ రోజు ముసలి వయసు నుంచి ఈ రోజు చిన్నపిల్లలకి మరి వాళ్ళ పాటలు ఉన్నాయి. ఎక్కడైనా సరే జానకమ్మను మనము ఎక్కడ ఏ రేడియోల పాట విన్నా, ఎక్కడ పెళ్లిల పాటలు విన్నా, బయట విన్నా వారే గుర్తుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల పాటలు పాడారు. దాదాపుగా 20 భాషల్లో పాటలు పాడారు. అందరికి తెలుసు. మరి ఇలాంటి గొప్ప గాయని మనం గుర్తు చేసుకోవడం, ఈరోజు స్మరించుకోవడం మనందరి భాగ్యంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్తే. ప్రముఖ చలనచిత్ర గాయకురాలు, లెజెండరీ సింగర్, శాతం ఈ నెల 11వ తారీఖున ఆమె స్వర్గస్థులు అవ్వడం జరిగింది. దేశ విదేశాల్లో ఆమె యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో మన పాలనకు చెందినటువంటి గాయకుడు వసంత కుమార్ తరచుగా 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి స్వతంత్రంగా చాలామంది గాయకులు ఇక్కడికి పిలిపించి కార్యక్రమాలు చేస్తున్నాడు. అదేవిధంగా ఎస్ జానకి గారి కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం మనందరం అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన కుటుంబంలో ఎవరైనా పెద్దవారు చనిపోతే వారి స్మృతిగా మన ఇంట్లో కూడా కార్యక్రమాలు చేసుకుంటాం. అలాగే మనం సింగర్ కూడా అదే ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన పెద్దవాళ్ళు లెజెండరీస్ ఎవరైనా చనిపోయినా వారి యొక్క స్మృతిగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, వారి యొక్క పాటలో పయనిస్తూ వారు ఏదైతే పాటలు పాడారో ఆ పాటల్ని పూజా తప్పకుండా భాషని యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ చక్కటి పాటలు ఆపిస్తూ ప్రజల్ని రంజింపజేయడం మన యొక్క కర్తవ్యం. అప్పుడు చాలా
దాదాపు 20 years ago. సో ఏదైనా జానకి గారి యొక్క వాయిస్ ఎవరి పైన ఆళ్ళలాగా అనిపించేటటువంటి వాయిస్ చాలా ఎక్కువ నేర్చుకోకపోయినా సంగీతాన్ని చక్కగా గురువులైన పలుకులు అని చెప్పి గురువు గారు చెప్పేవారు. నీకు అవసరం లేదు, నీకు అంతా ఆల్రెడీ నీ వాయిస్లో నీకు అమ్మకాలు అన్నీ సెల్ఫోన్లు ఉన్నాయి, నీకు ప్రత్యేక అవసరం లేదని చెప్పారు. అంత మంచి అద్భుతమైనటువంటి గాయనం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఇళయరాజా గారి పాటలు ఉన్నాయి. ఇళయరాజా గారికి ఎక్కువ నచ్చినటువంటి గాయని ఎవరంటే జానకి గారు. ఆయన సినిమాలలో, ఆయన సంగీతం చేసిన సినిమాలలో ఎక్కువ పాటలు 70% జానకి గారితోనే పాడించాడు. ఆ వాయిస్ వేరు. జానకి గారు చాలా ఓపెన్ వాయిస్తో మనం పాడతారు. అమ్మగారు చెప్పారు జరిగిన ఇంటర్వ్యూలో గాయకుడికి ఏం చెప్తారు అంటే ఓపెన్ వాయిస్తో పాడండి అందరూ, హౌస్ వాయిస్తో వద్దు అని చెప్పి సురేఖ గారు చేసిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఒక మంచి గాయన ఏమైనా మరి అలాగే మన తెలుగు ఆడపడుచు, తెలుగు ఆడపడుచు ఒక మంచి మహాగాయని చనిపోవడం అనేది మనందరికీ విషాదకరమైనటువంటి సంఘటన. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో చొరవ తీసుకుని ముందుకు వచ్చి ఎవరున్నా లేకున్నా నేను చేస్తాను, చేయగలను అనేటువంటి ధైర్యంతో ఈ కార్యక్రమం అయినటువంటి మా సోదరుడు వసు గారు